హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. చిన్నప్పుడు బూట్ పాలిష్ చేసేవాడు. అలాంటి వ్యక్తి ఒక దేశానికి అధ్యక్షుడిగా ఎలా అయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అబ్రహాం లింకన్ గారు. అబ్రహాం లింకన్ 1809 ఫిబ్రవరి 12న తన తల్లిదండ్రులకు రెండవ సంతానంగా జన్మించారు. అతని తల్లిదండ్రులు థామస్ లింకన్ మరియు నాన్సీ హంక్స్ లింకన్. అతను ప్రధానంగా ఇండియానా సరిహద్దులో పెరిగాడు. అతను స్వీయ విద్యావంతుడు మరియు న్యాయవాది, విగ్ పార్టీ నాయకుడు. హారిసన్ కుటుంబానికి చెందినవాడు. అక్టోబర్ 5, 1818న నాన్సీ లింకన్ పాలవ్యాధితో మరణించింది. అతను కెంటుకీలోని హోడ్జన్విల్లే సమీపంలోని సింకింగ్ స్ప్రింగ్ ఫామ్లోని క్యాబిన్లో జన్మించారు. లింకన్ ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభ్యుడు మరియు ఇల్లినాయిస్ నుండి యుఎస్ ప్రతినిధి అయ్యాడు. 1849లో అతను ఇల్లినాయిస్లోని స్ప్రింగ్ ఫీల్డ్లో తన విజయవంతమైన న్యాయ అభ్యాసానికి తిరిగి వచ్చాడు. 1854లో కాన్సాస్ నెబ్రాస్కా చట్టం ద్వారా కోపానికి గురైన లింకన్ భూభాగాల బానిసత్వాన్ని తెరిచాడు. అతను స్టీఫెన్ ఏ డగ్లస్కు వ్యతిరేకంగా 1858 సెనెట్ ప్రచార చర్చలలో జాతీయ ప్రేక్షకులకు చేరుకున్నాడు. లింకన్ 1860లో అధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించడానికి అమెరికాలోని ఉత్తరాన్ని కైవసం చేసుకున్నారు. దక్షిణాదిలోని బానిసత్వ అనుకూల అంశాలు అతని ఎన్నికను బానిసత్వానికి ముప్పుగా భావించాయి. దక్షిణాది రాష్ట్రాలు దేశం నుండి విడిపోవటం ప్రారంభించాయి. వారు కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ఏర్పాటు చేశారు. ఇది దక్షిణాన సమాఖ్య సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. లింకన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఒక నెల తర్వాత కాన్ఫెడరేట్ దళాలు దక్షిణ కరోలినాలోని యుఎస్ కోట అయిన ఫోర్ట్ సమర్పై దాడి చేశాయి. బాంబు దాడి తర్వాత తిరుగుబాటును అణచివేసేందుకు మరియు యూనియన్ను పునరుద్ధరించడానికి లింకన్ దళాలను సమీకరించాడు. మితవాద రిపబ్లికన్ అయిన లింకన్ డెమోక్రటిక్ మరియు రిపబ్లికన్ పార్టీల నుండి స్నేహితులు మరియు ప్రత్యర్థులతో వివాదాస్పద వర్గాల శ్రేణిని నావిగేట్ చేయాల్సి వచ్చింది. అతను వారి పరస్పర శత్రుత్వాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, రాజకీయ ప్రోత్సాహాన్ని జాగ్రత్తగా పంపిణీ చేయడం ద్వారా వర్గాలను నిర్వహించాడు. అతని గెటిస్బర్గ్ చిరునామా అమెరికన్ జాతీయ ప్రయోజనం యొక్క గొప్ప మరియు అత్యంత ప్రభావవంతమైన ప్రకటనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అతను మేరీల్యాండ్ మరియు ఇతర ప్రాంతాలలో హెబియస్ కార్పస్ను తాత్కాలికంగా నిలిపివేశాడు మరియు ట్రెంట్ ఎఫర్ను తగ్గించడం ద్వారా బ్రిటన్తో యుద్ధాన్ని నివారించాడు. 1863లో అతను విముక్తి ప్రకటన జారీ చేశాడు. ఇది తిరుగుబాటులో ఉన్న రాష్ట్రాల్లోని బానిసలను స్వేచ్ఛగా ప్రకటించింది. లింకన్ విఫలమైన బానిసత్వాన్ని నిషేధించమని సరిహద్దు రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చాడు. అతను యుఎస్ రాజ్యాంగానికి 13వ సవరణను ప్రోత్సహించాడు. ఇది ఒక నేరానికి శిక్షగా మినహా బానిసత్వాన్ని రద్దు చేసింది. లింకన్ తన స్వంత విజయవంతమైన తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాడు. ఏప్రిల్ 14, 1865న అపోమ్ అటాక్స్లో కాన్ఫెడరేట్ లొంగిపోయిన 5 రోజుల తర్వాత అతను తన భార్య మేరీతో కలిసి వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్ థియేటర్లో ఒక నాటకానికి హాజరవుతున్నాడు. లింకన్ కాన్ఫెడరేట్ సానుభూతిపరుడైన జాన్ విల్కేస్ బూత్ చేత కాల్చి చంపబడ్డాడు. అబ్రహాం లింకన్ తన యుద్ధకాల నాయకత్వానికి మరియు యూనియన్ను పరిరక్షించడానికి మరియు బానిసత్వాన్ని నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాలకు అమరవీరుడు మరియు జాతీయ హీరోగా జ్ఞాపకం చేసుకున్నారు. లింకన్ తరచుగా అమెరికన్ చరిత్రలో
గొప్ప అధ్యక్షుడిగా ప్రసిద్ధ మరియు పండితుల పోల్స్లో రెండింటిలోనూ స్థానం పొందారు. అబ్రహం లింకన్ 1861 నుండి హత్య వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క 16వ అధ్యక్షుడిగా పనిచేశారు. 1865లో అమెరికన్ సివిల్ వార్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ను నడిపించారు. ఆయన దేశాన్ని రాజ్యాంగ యూనియన్గా రక్షించారు. తిరుగుబాటు కాన్ఫెడరసీ ఓడించాడు. బానిసత్వాన్ని నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అబ్రహం లింకన్ సమాఖ్య ప్రభుత్వ అధికారాన్ని విస్తరించారు మరియు అతను యుఎస్ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించారు.